సరే ఇల్లు కొన్నాము, గుడ్ ఆర్ బ్యాడ్, సరే నాలాంటి వాడు ఎవడో చెప్పే వరకు అని కాదు, వాళ్ళకి అర్థమయ్యే వరకు అని కాదు, కొన్నారు. కొన్న తర్వాత అది నాకు ఈఎంఐలు డిస్టర్బింగ్గా ఉన్నాయి. నేను ఎంత ఎర్లియస్ట్ అయితే అంత ఎర్లియస్ట్ ప్రీపే చేసేస్తాను. అంటే ఇల్లు కొన్నాను కదా, ఈ ఇంటికి నాకు బోనస్ వచ్చినప్పుడు ఎక్కువ కట్టేస్తాను, లేకపోతే ఒక ఈఎంఐ అడిషనల్గా కట్టేస్తాను, లేకపోతే నా దగ్గర కొంత బ్యాలెన్స్ ఉంది, లేకపోతే ఫ్యామిలీలో ఏదో సమకూరింది, నాకు లోన్ ఉంటే ఇష్టం లేదు, తొందరగా క్లోజ్ చేసేస్తాను, సో దట్ ఈ అప్పుల భారం ఉండదు నా మైండ్కి అని అనుకుంటాము. అట్లా ప్రీపే చేయటం అనేది సెకండ్ బిగ్గెస్ట్ మిస్టేక్. అవును, చాలా మంది మంది చేస్తుంటారు కదా, స్మార్ట్ థింగ్ అనుకుంటారు. అవును, తొందరగా రీపే చేసేయాలని. అంటే అది ఎలా ఉంటుందంటే ప్రాబబ్లీ ఇప్పుడు 7.5, 7.2 కూడా వచ్చాయి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బట్ అజ్యూమ్ 9% ఉందని అనుకుంటే దట్ ఈస్ ద చీపెస్ట్ సోర్స్ ఆఫ్ మనీ. అంటే ఇప్పుడు మనం చేబుల్ ఎవరి దగ్గర తీసుకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోకూడదు అనేది ఇంకో సూత్రం. అది మనం తీసుకున్నా కూడా రూపాయిన్నర, ₹2, కొన్ని చోట్ల ₹3 అలా కూడా ఉంటుంది. అలా చేస్తుంటే మనకి 75 పైసలు 9% అంటే 75 పైసాకి మనకి ఎవరైనా అప్పిస్తున్నారు బ్యాంకర్ అంటే, దాన్ని గాబరపడి తొందరగా తీర్చేస్తే మనము ఐ థింక్ చాలా రాంగ్గా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే నాకు ఇక్కడ దగ్గర 75 పైసలు వస్తుందంటే నేను ఇంకో దగ్గరికి వెళ్తే మేబీ రూపాయి వచ్చే దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, ఆ పావులానే నా ప్రాఫిట్ కదా. అలా ఆలోచిస్తే బాగుంటుంది. అరే కరెక్టే, అన్ని చెప్పటానికి బానే ఉంది, రేపు ఎప్పుడైనా నేను కట్టలేని పరిస్థితి వస్తాయి, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పెట్టింది కన్జ్యూమ్ చేయకుండా ఉంటే ఎప్పుడైనా కట్టలేని పరిస్థితి వస్తే రెండు అడ్జస్ట్ చేసేద్దాం. ఇక్కడ రూపాయి వస్తుంది, ఇక్కడ 75 పైసలు కదా, ఈ పావులా లాభం ఉన్నంతకాలం ఉంటుంది, అడ్జస్ట్ చేస్తే ఆ రోజైనా సరిపోతుంది కదా అనేది ఉద్దేశం. సో చాలా మంది కూడా ఇన్ఫాక్ట్ నా ఓన్ క్లయింట్స్ లోనే ఎప్పుడు ప్రీపే చేసేద్దామని ఆరాటపడుతుంటారు. సో